శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, నెలలో ఏ రోజులు కలిసి వస్తాయో ఏ రోజులు కలిసి రావో, ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. జీవనం అనేది కొద్దిగా సమస్యలాగా మారిపోతూ ఉంటుంది. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. స్థానచలనం కనిపిస్తోంది. గృహ మార్పులు తప్పవు. మీరు ఉంటున్నటువంటి గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్థానచలనం అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగులకి ఆకస్మిక బదిలీలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాటికి సిద్ధం కావటం అవసరం. పై అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక రకమైనటువంటి అవమానకరమైన సంఘటన మీకు ఫిబ్రవరి నెలలో చోటు చేసుకుంటుంది. అయినప్పటికీ మీ మీద ఎలాంటి నిందలు పడ్డా మనోధైర్యంతో ముందడుగు వేయండి. ఆ నిందలన్నీ కూడా త్వరలోనే సమసిపోతాయి. సమస్యలలో ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇతర వ్యక్తుల సమస్యలలో ఇరుక్కోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి విరోధాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పనులు కొన్ని నిలిచిపోతూ ఉంటాయి. అయినప్పటికీ విఘ్నాలు అధిగమించి పనులు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కోపతాపాలు పెరుగుతాయి. చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి తగ్గిపోతూ ఉంటుంది. చిన్న విషయమే చిలికి గాలివానలాగా మారిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఎవరో ఒకరు తప్పనిసరిగా సంయమనం పాటించే ప్రయత్నం చేయటం మంచిది. కాలం తాత్కాలికంగా మాత్రమే వ్యతిరేకంగా ఉంది. రాబోయే కాలం అనుకూలంగా ఉందన్న సత్యాన్ని తెలుసుకొని ముందడుగు వేయాలి. సంతానానికి ఆరోగ్య భంగములు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బంధుమిత్రులతో ఆకస్మిక విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ధన నష్టం కలుగుతుంది కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఆ అనుకూల తేదీలు ఏంటంటే 6, 9, 15, 17, 22, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే ప్రతికూల తేదీలు ఏంటంటే 2, 4, 11, 13, 19, 24, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం ఉంది కాబట్టి వీలైనప్పుడు నువ్వుల లడ్డూలు శనివారం పూట ఎవరికైనా పంచిపెట్టడం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి తులసి మాలికను సమర్పించి తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, బియ్యపిండి బెల్లం తురుము కలిపి పిండి దీపం తయారు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ గృహంలో కానీ శనివారం పిండి దీపాలు వెలిగించటం, ఓం గోవిందాయ నమః, ఓం నమో వెంకటేశాయ అనే నామాలు వీలైనప్పుడల్లా మనసులో స్మరించుకోవటం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని ఫిబ్రవరి నెల మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.